నమస్తే. కాళేశ్వరం దాదాపు 22 నెలలుగా సాగుతున్న చర్చ. దీని మీద ఎన్డీఎస్ఏ కావచ్చు, పీసీ ఘోష్ కావచ్చు, ఇలాంటి రకరకాల అంశాల మీద దీన్ని ఇది కూలిపోయింది, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, దాదాపు 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. మరి నిజంగా అంత ఆరోపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, వేసినటువంటి కమిషన్ కావచ్చు, అసలు ఏం చెప్పింది? ఎందుకు ఆ రిపోర్ట్ని బయట పెట్టలేకపోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ? ప్రజెంట్ తాజాగా దాన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మాట్లాడదాం దీని మీద. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. అన్న, కాళేశ్వరం ఏంటి? ఎన్డీఎస్సీ అయిపోయింది, పీసీ ఘోష్ కమిషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ సిబిఐకి పోయింది. అది అంటే ఇదే పార్టీ ఇదే సిబిఐ మీద డబుల్ స్టాండ్స్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒకటి అగ్రస్థానం మన నాయకత్వం మొత్తం కూడా సిబిఐ ఒక బీజేపీ జేబు సంస్థ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ఒక 24 గంటల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు మన మోడీ పేరు తీసుకోకుండా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉచ్చరించారు. మళ్ళీ వెంటనే 24 గంటల తర్వాత దీన్ని సిబిఐకి అప్పగించడం, అసలు ఏం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం మీద? వాస్తవంగా ఒకటి చెప్పానంటే, కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అనేది భారతదేశం గురించినటువంటి గొప్ప సందర్భం. కూలింది కూలేశ్వరం, కాళేశ్వరం అని కూలేశ్వరం అని కాదు, కూలింది నా దిమాగ్ కూలింది. ఇది ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి దిమాగ్ కూలింది. పొద్దస్తమానం అందరం దీనిపైన ఒక చర్చ చేస్తున్నాం, కానీ పర్సనల్గా మనం కరెక్ట్ ఒక నిమిషం ఆలోచించినట్టయితే, రేవంత్ రెడ్డి అనే ఒక ఓటుకు నోటు దొంగ, ఒక బ్లాక్ మెయిలర్గా జైళ్ళకు పోయి జైలు రూమ్లలో నెలల తరబడి గడిపినటువంటి వ్యక్తి నా కక్షను తీర్చుకోవడం కోసమే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి బాహటంగా అనే ప్రకటన చేసిండు ఒకసారి. వీళ్ళకి ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయా, అవినీతి జరిగిందా, అది కూలేశ్వరమా అనేటి పక్కన పెడితే, నేను చేసిన బట్టెబాజు పనులకు నన్ను అరెస్ట్ చేసిండు, ఏదో ఒక దాంట్లో ఆయనను ఇరికిచ్చి అరెస్ట్ చేయాలని ఒక దిగజారుడు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నాడు. కానీ ఆయన దిగజారుడు రాజకీయాల వెనుక తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు ఉన్నాయన్న సోయలేనటువంటి దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ గతంలో వచ్చిన నివేదికలు కానీ, ఈరోజు పీసీ ఘోష కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు కానీ, నిజంగా తప్పులు కనుక జరిగినట్టయితే రాష్ట్రానికి దేశానికి తెలియపరిచేటువంటి వేదిక అసెంబ్లీలో నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలతో సహా నువ్వు అక్కడ ఒక డెమో చేయనుంటుంది, చేసి ప్రజలకు తెలియజేద్దాం, దాంట్లో ఎవరేం అడ్డుపడతలేరు. అది చేతగాక ఇవాళ గతంలో వేసిన కమిషన్ల కాడ కానీ, ఈ కమిషన్ కాడ కానీ నేను చేతగానే దద్దమ్మను అని చెప్పేసి ఇలా సిబిఐకి అప్పచెప్పానని చెప్పేసి చేతులు దులుపుకో ఉంటున్నాడు. ఎందుకు నీకు దమ్ము లేదా? నేను ఏవో వేస్తా, పీకుతా, పొడుతా అని చెప్పి ఎగిరినావు కదా. నేను అనగదొక్కుంటూ వచ్చినా, వీని దొక్కినా, వాని దొక్కినా, పైకి వచ్చినా, నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాను ఎగురుతున్నావు కదా. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేవు. ఇలా ఏదైతే ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతలను ఎరిగి నీ చిత్తశుద్ధిని వ్యక్తపరిచినప్పుడే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చిపోయిన చరిత్రలో. నేను ఇప్పటికి కూడా ఒకటే అంటా ఉన్నా, నిజంగా కాళేశ్వరంలో నీకు ఏమైనా అవకతవకలు దొరికితే వాటిని బహిర్గతం చేయి. ఏదైతే భారతదేశంలో దగ్గర 10 నుంచి 15 రాష్ట్రాలు సిబిఐకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి, జాతీయ పార్టీల చేతిలో కీలుబొమ్మ సిబిఐ అని చెప్పేసి స్వయంగా మీ జాతీయ పార్టీ నాయకుడు మా బాస్ అని చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ సైతం అదే సిబిఐ మీద పోరాడుతూ ఉన్నాడు. గతంలో ఇదే ముఖ్యమంత్రి సిబిఐ మీద కొన్ని ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సిగ్గులేదా, ఎగ్గులేదా, ఒక మానసిక పరిస్థితి బాగాలేదా? ఎట్టిస్తావు సిబిఐకి నువ్వు మళ్ళీ పోయి? నీకున్నది కదా అధికారం, నువ్వు చర్యలు తీసుకో. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకో. 1,00,000 కోట్ల అవినీతి అన్న నీకు ఏదైతే ఈ పీసీ ఘోష కమిషన్ ఏమంటుందో 6 కోట్ల రికవర్ చేయాలని చెప్తా ఉన్నది. అంటే కనీస అవగాహన లేనటువంటి ఈ చేతగాని ముఖ్యమంత్రి చేతిలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా నవ్వుల పాలవుతూ ఉన్నది. ఇలాంటి దుర్మార్గుడు ఇంకా ఇదే కంటిన్యూ అయితే భావితరాల భవిష్యత్తు కూడా నాశనం చేసేందుకు ప్రధాన కారకుడు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా నాకు చేత కాదని ముక్కు భూమికి రాసి నువ్వు ఆ పదవులకి తప్పుకుంటే రాష్ట్రానికి మేలు చూస్తున్నావు అవుతావు. తప్పితే నువ్వు అంత ఏది అందరి చేతిలో కీలుబొమ్మవు. నువ్వు ఇవాళ ఏదైతే ఈ కాళేశ్వరంను బదనాం చేసి బర్బాద్ చేసి దాన్ని పక్కకు పెట్టి మీ గురువు రాష్ట్రానికి బనకచర్ల పేరుతోటి నీళ్లు తరలించే కుట్రలో ప్రధాన ఎజెండా దీని, తప్పితే మరొకటి కాదు. అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు అంటా ఉన్నారు, తుమ్మిడేడు దగ్గర ఎందుకు గట్టలేకపోయినరు, ఎందుకు మార్చిరు అక్కడి నుంచి
అనేది ఒక ప్రధానమైన చర్చ కనిపిస్తూ ఉన్నది. అసలు ఏంది దాని వెనక కారణం? ముఖ్యంగా మనం గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కట్టినప్పుడు ఏదైతే ప్రాజెక్టు కట్టినరో అసెంబ్లీలో చర్చలను మీరు ఒకసారి గమనించండి. ఈ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేశాం, దానిపైన గతంలో గజేంద్ర షెకావత్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఏ నివేదికలు ఏం గైడ్ చేసిండ్రు అనేది విత్ ఎవిడెన్స్ వాళ్ళు చూపెట్టిండ్రు. అక్కడ ఈ నివేదికల ద్వారా ఇక్కడ మీరు కడితే మహారాష్ట్రకి ఇబ్బంది పెడుతుంది, మహారాష్ట్ర నుంచి మీరు అనుకున్న నీళ్ళు మీకు రావు, ఏదైతే మేడిగడ్డ కానీ ఇంకొంచెం అటు ఇటు తరలించుకుంటే మీకు సరిపోయినటువంటి నీళ్ళు వస్తాయని చెప్పేసి 100% ఇది ఎవిడెన్స్ అక్కడ నివేదికలు ఉన్నాయి. వాళ్ళు బాహటంగా ప్రవేశపెట్టిండ్రు. నిజంగానే తుమ్మిడిహెట్టిలోనే ఖచ్చితంగా కడితే ఏం మేలు జరుగుతుందో నువ్వు చెప్పాలి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రి కదా, మీ ముఖ్యమంత్రికే కదా స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ కట్టడం వల్ల మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేరు, మీ ప్రయత్నం వృధా అవుతుందని చెప్పేసి చెప్పినాక దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. రాష్ట్రం అంతా నీళ్లు తిరగాలన్నప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటైనప్పుడే రాష్ట్రం అంతా నీళ్లు పారితే రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఇప్పటికీ ఆ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ కాళేశ్వరం మేడిగడ్డ మీద కనీస అవగాహన లేదు. ఇలా ప్రభుత్వం అసెంబ్లీలో అక్బరుద్దీన్ నీ మీద మాట్లాడిన మాటలకు సిగ్గు లేకుండా నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు, అక్బరుద్దీన్ సాబ్ మీరు నాకు సలహాలు ఇస్తారనుకున్నా, మీరు నన్ను తిడుతున్నారు అంటే నేను తిట్టట్లేదు, జరిగిన విషయం చెప్తున్నాను ఆయన అంటే, లేదు మీరు తిడుతుంటే నేను రూమ్లోకి వెళ్ళి ఉరికొత్తానా, రూమ్లోకి వెళ్ళి ఉరికొస్తాను, నువ్వు చెప్పరాశివా, ఒక ముఖ్యమంత్రివి, నీ కనీసం ఒక భాష మీద కూడా పట్టు లేని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్ర పరువు ఇస్తూ ఉన్నాడు. ఇలా ఆయన స్వయంగా అడిగిండు, ఇంత పెద్ద నివేదిక తయారు చేసిన మీరు ఇందులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు తప్పించిండ్రు అంటే దానికి సమాధానం చెప్పలేదు. నువ్వు ఏమన్నట్టు ఇది చదువుకో అంటావు, ఎందుకు నువ్వు చదవలేదా? ఆయన అడిగిందని నువ్వు నేరుగా సమాధానం చెప్పు. ఎక్కడ కూడా జీరో ప్రయోజనం కాళేశ్వరం ప్రాజెక్టుతో అని చెప్పేసి మీరంటా ఉన్నారు. అక్కడ మరి ఇదే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఇన్ని లక్షల ఎకరాలకు నీరు అందించిందని చెప్పేసి మెన్షన్ చేస్తుంది కదా అంటే, లేదు మీరు చూసుకొని అని మళ్ళీ తీసి అది పెడతా ఉన్నాడు. ఎందుకు నువ్వు చదివినావు కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సమాధానం చెప్పే బాధ్యత సభానాయకుడిగా నీ పైన ఉన్నది కదా, నువ్వెందుకు చెప్తలేవు సమాధానం? దానికి పొద్దుస్తా మానం కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును అనుకుంటా బతికే నీకు ఆ సబ్జెక్టు మీద కూడా పట్టు ఉండాలి కదా. అంటే ఏది లేదు, నాకు అధికారం ఉన్నది, నేను వీళ్ళని అరెస్ట్ చేసి తీరాలి. కొన్ని రోజులు ఈ కార్ రేజ్ అంటావు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటావు, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అంటావు, కొన్ని రోజులు కాళేశ్వరం అంటావు. నీ నోటికి ఏది వస్తే అది, నీ చేతికి ఏది వస్తే అది, వాటిని ముందటేసుకొని బతికే నీలాంటి దరిద్రుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో చేసుకున్న పాపం తప్పితే మరొకటి కాదు. అంటే పదే పదే అరెస్ట్ చేయడమే లక్ష్యం అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసులన్నీ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగు, ఈ కార్ రేసు, కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కామ్, రకరకాల అంశాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. నిజంగానే కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా 3 సంవత్సరాల కాలంలో కూడా? ఒకటి, ఆయన లక్ష్యం కేసీఆర్ గారిని, కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలని ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చిండ్రు, ఆర్థిక వనరులు సమకూర్చిండ్రు, అత్యధికంగా రాష్ట్ర గ్రాఫ్ను పెంచినటువంటి నాయకులు వీళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేయడమే నీ లక్ష్యంగా నువ్వు పనిచేస్తే నీకంటే దుర్మార్గుడు, నీకంటే నీచమైనడు మరొకటి ఉండడు. నువ్వేమన్నా నీ రాక్షస ఆనందంలో ఏమన్నా అవి ముందట వేసుకుని కనుక అరెస్ట్ చేసినట్టయితే ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడని భారతదేశం మొత్తం పేరు ప్రఖ్యాతలు సంపాదించున్నాడో అప్పుడు ఆయన దేవుడు అవుతాడు. నువ్వు ఒక దుర్మార్గునివి, రాక్షసుని అవుతావు. కేసీఆర్ గారి మీద అరెస్ట్ చేసి ఏం విక్తావు? కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ రోడ్లు ఎక్కుతారు. అప్పుడు పరువు ఎవరిది? నీది. నువ్వు అరెస్ట్ చేసే ముందు కేసీఆర్ గారు చేసిన తప్పేందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది. లేకపోతే నిన్ను తరిమే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఆ ఆలోచన విధానాన్ని మానుకొని నీకు చేతనైతే ఇప్పటికి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతు బంధు 15 అన్నావు, 12 కుదిచ్చినావు, 2 సీజన్లు ఎగ్గొట్టినావు. రైతు బీమా కట్టింది ఇప్పటికి నువ్వు అధికారికంగా ప్రకటించలేదు 750 కోట్లు. దానిపైన ఎందుకు స్పందిస్తలేవు? కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం కల్పిస్తానో ఆ కళ్యాణ లక్ష్యం కూడా దిక్కులేదు. ఏదైతే 4000 పెన్షన్ అన్నావు అది దిక్కులేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నావు అది దిక్కులేదు. 2500 మహిళలకు ఇస్తానన్నావు అది దిక్కులేదు. కౌలు రైతులకు పైసలు ఇస్తానన్నావు అది దిక్కులేదు. కేసీఆర్ కిట్టు హాస్పిటల్లో గర్భిణులకు ఇచ్చేది అది దిక్కులేదు. ఎక్కడికక్కడ చేతులెత్తేసిన చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రికి. వాటిని ఎక్కడైతే నా ముఖం మీద దంతరు ప్రజలని చెప్పేసి వీటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ డ్రామాలు ఆడుతున్నాడు తప్పితే ఎక్కడ కూడా ఆయనకు పాలన చేత కాదు.
నాకు దేశి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఈయనకంటే చేతగాని ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. ఇవాళ అక్బరుద్దీన్ తిడుతున్నా అని చెప్పేసి బట్టలు చెప్పుకుంటున్నాను సోయిలేని సన్నాసి. ఏ గ్రామానికి పోయినా నిన్ను తిట్టని గ్రామం లేదు, నిన్ను తిట్టని వాడలేదు. గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులలో తిరుగుతూ ఉన్నారు. మండలాలు ఎన్ని ఉన్నాయో మండలాల్లో తిరుగుతున్నారు, మున్సిపాలిటీ తిరుగుతున్నారు, కార్పొరేషన్ తిరుగుతున్నారు, నియోజకవర్గాలు తిరుగుతున్నారు, రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ సోయి లేకుండా అక్బరుద్దీన్ తిరిగితే నేను రూమ్లకి వెళ్ళి ఊరుకొచ్చినా అంటే ఈ ప్రజలు తిట్టే తిట్లకు తాడు తీసుకొని ఉరేసుకొని చచ్చిపోవాలి నువ్వు. ఆ సోయి లేక నువ్వు ఇలా నేను ఏదో కవర్ చేసుకుంటా అని చెప్పేసి తెలంగాణకే వన్నె తెచ్చినటువంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ నాశనానికే తప్పితే మేలు చేయడానికి మాత్రం కాదు. ఇంకోటన్నా, ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఏది చేసినా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది స్టార్ట్ చేసినా కూడా వీకెండ్స్ టార్గెట్ చేసుకుంటా ఉన్నది. ఎస్ ఇటు హైడ్రా విషయంలో కావచ్చు, హైడ్రా కూల్చివేతలు కూడా చాలాసార్లు చూసినప్పుడు సాటర్డే సండే ఇట్లా. దాని తర్వాత ఏ అరెస్టులు చేసినా, ఎవరిని అరెస్టులు చేసినా, బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, ఎవరిని చేసినా కూడా వీకెండ్స్ చూసుకొని రీసెంట్గా జరిగినటువంటి మన అసెంబ్లీ కూడా ఎందుకు ఇట్లా వీకెండ్స్ అంటే సెంటిమెంట్ అనుకోవచ్చా కాంగ్రెస్కి? ఎట్లా? ఒకటి ఏంటంటే వాళ్ళ ఆలోచన మా కక్ష కొంత నెరవేరుతుంది, ఈ టైంలో అరెస్ట్ చేస్తే కోర్టులు ఆ రోజు న్యాయస్థానాలు పనిచేయవు కాబట్టి ఓ 4 రోజులు జైల్లో ఉంచవచ్చు అనే ఒక నీచమైనటువంటి కుట్రలే. నేనేమంటున్నా, ఈ వీకెండ్స్ ఇప్పుడు హైడ్రా అనేది మనం అందరం అనుకుంటున్నాం పేద ప్రజలు ఇల్లుగులో కొడుతున్నారని మాత్రమే బాధపడతా ఉన్నాం. కానీ దాని ప్రధాన ఎజెండా కాంగ్రెస్ పార్టీకి, జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి అత్యధిక వనరులు సమకూర్చేటువంటి కార్యక్రమం హైడ్రా. ఈ చిన్న పేద ప్రజల నడ్డి విరుచుకుంటూ వాళ్ళ గూళ్ళు కొల్లగొట్టి వాళ్ళని రోడ్ల పాలు చేసుకుంటూ బడాబాబుల దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదంతా అయిపోయింది, నెక్స్ట్ మీదే అన్న కొద్దీ ఈ భయభ్రాంతులకు గురై వీళ్ళు ఏవైతే ఇస్తూ ఉన్నారో ఆ డబ్బుల సంచులు ఢిల్లీకి మోయడం కోసమే ఈ కార్యక్రమం. ఎరువుల కొరత, యూరియా కొరత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళం సృష్టిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దీని మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇదంతా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఎందుకు 10 సంవత్సరాలు దొరికిన యూరియా ఇప్పుడు ఎందుకు దొరుకుతలేదు? అసలు ఏం జరుగుతూ ఉంది? చిన్న లాజిక్, ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తే ఇవాళ నువ్వు యాజ్ ఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో ఉంటారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు పోయి లైన్లలో పెట్టినట్టు డ్రామాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలు ఎందుకు నిలువరిస్తలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? నిజంగా ప్రజలు లేరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే లైన్లు కట్టించాడు ఒక డ్రామా చేసింది అనుకో, మీరు వాడిని బహిర్గతం చేయండి. ఎక్కడైతే యూరియా కొరత లేదు అన్న చోట కార్యక్రమాలు అయితే ఉన్నాయో అక్కడికి మీ ఎమ్మెల్యేనో మీ అధికారులను పంపి అక్కడ కార్యక్రమాన్ని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేయండి. అయినా ఇలా రైతులు ఎందుకు పోయి లైన్ల చెప్పులు, బస్తాలు, సిమెంట్లు అన్నీ పెట్టి ఆ ఎండల వానల తడుచుకుంటే ఎందుకు ఉండాల్సిన అవసరం వస్తుంది? ఎందుకంటే ఈయన దృష్టిలో అధికారాన్ని అనుభవించడం అనేది మాత్రమే తెలుసు తప్ప. అంటే ఉంటున్నారా నిజంగా లైన్లో? 100% ఇవాళ ఏదైతే మీడియాలో పత్రికల్లో వస్తున్నది ప్రతిదీ కూడా 100% నిజమే. బీజేపీ నాయకులు సైతం యూరియా కొరత కనిపించేంత లేదు, ఏదో అరకొరగా ఉన్నది. ఈ పాపం 2 పార్టీలదే. ఈ పాపం బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 పార్టీల పాపం కాబట్టి వీళ్ళు వాటిని సమర్థించుకుంటారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6 నెలల ముందే ప్రణాళిక తీసుకొని ఎక్కడెక్కడి నుంచి రావాలి, ఏ మంత్రి ద్వారా ఎంత రావాలి, ఏ రైతులకు ఎప్పుడు చేరవేయాలి అని చెప్పేసి ఒక 6 నెలల ముందు నుంచి వాళ్ళకు ట్రాక్ తయారు చేసుకొని సీరియస్గా పనిచేసి ఎక్కడ యూరియా కొరత లేకుండా 10 ఏళ్లలో ప్రతి సమయానికి వారికి అందించిండు. వీళ్ళకి అట్లా కాదు, నేను ముఖ్యమంత్రినైనా నా పక్కోడు మంత్రి అయిండు, మేము అధికారాన్ని అనుభవించాలి, పోకిట్లు కొట్టాలి, ఆవిడ బిల్లప్లు కొట్టుకుంటే డెమోలు ఇచ్చుకుంటే టైంపాస్ చేయాలి తప్పితే మా యూరియా కానీ ఇతరత్ర ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ అధికారులు చూసుకుంటారు తప్ప మాకేం పని, మేము అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే బ్రతుకుతున్నాం అనేటువంటి ఒక దిక్కుమల ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి అది ఇట్లా జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా కూడా తెలంగాణని నిలువెత్తు దోపిడీ చేసింది ఈ కల్వకుంట్ల కుటుంబం. ఇది కల్వకుంట్ల కాదు, కల్వకుండ చేసే కుటుంబం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా 100% వీళ్ళు పాపాత్కులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారని ఒక బీఆర్ఎస్ నాయకులు? పాపాత్ముడు అనేటోడు 16 నెలల 2 లక్షల కోట్ల అప్పు చేసిండు అని పాపాత్ముడు అంటారు. ఎక్కడ ఏకన పని చేయలేదు, ఎక్కడ తట్టడి మట్టి తీయలేదు, ఎక్కడ 4 ఇటుకలు వేరవలేదు. 2 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినా కూడా తెలియలేదు. కనీసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలను కూడా నువ్వు ఎక్కడ అందించలేకపోతా ఉన్నావు. కేసీఆర్ గారి పాలనకు సంబంధించి ఎంత మాకు
మిత్రపక్షం కాకపోయినా మాతోటి సరైనటువంటి కమ్యూనికేషన్ లేకున్నా భారతీయ జనతా పార్టీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వేదికగా మొన్న రీసెంట్గా నివేదిక ఇచ్చిండ్రు. నీకు దమ్ముంటే దానిపైన సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. నివేదిక ఇది ఏదో టైం పాస్ చెప్పి ఉంటట్టు కాదు. ఇంకా 2,80,000 కోట్లు మాత్రమే. పైన ఇంకొక 70,000 కోట్లు ఉండే. ఆ 70,000 కోట్లు మనకు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకి ఇచ్చినటువంటి అప్పు అది. టోటల్ అప్పు తెలంగాణకు ఉన్నది 3.5 లక్షల కోట్లు. ఈ దుర్మార్గుడు చేసింది ఈ 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా మెడికల్ కాలేజ్ అయింది, ప్రాజెక్టులు అయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినాయి, పెద్ద పెద్ద రోడ్లు అయినాయి. హైదరాబాద్లో ఎక్కడికక్కడ ఇబ్బందులు కలగకుండా ఫ్లైఓవర్స్ కానీ ఇతరత్ర రోడ్స్ కానీ లింక్స్ కానీ ప్రతి దాంట్లో ఐటీ కంపెనీస్ కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా రాష్ట్ర ఆదాయాన్ని పెంచినటువంటి గొప్ప నాయకత్వం కేసీఆర్ గారిది. రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తున్న చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి నివేదిక మీద చర్చ పెట్టు. నువ్వు అప్పు 3,50,000 కోట్లకు మించి తెలంగాణకు లేదు. ఆ 3,50,000 కోట్లలో ఉన్న అప్పు కూడా 70,000 కోట్లు గత ప్రభుత్వం మనకి ఇచ్చిపోయింది తెలంగాణ. అంటే ఇంకా 3,50,000 కోట్లు అంటే 7 లక్షలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఆ 3,50,000 కోట్ల సంగతి ఏంది? ఆ 3,50,000 కోట్లు ఈయన పట్టుకురావాలి. లెక్కలు ఎవరు? రేవంత్ రెడ్డి పట్టుకురావాలి. రేవంత్ రెడ్డి ఒకటి కడపత్రాలు కొట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి పంచాలి. మరి అప్పుడు ఈయనకు చేత కాదు కదా. ఈయన ఆరోపణ చేస్తాడు తప్ప దాన్ని నిరూపించాడు. మరి ప్రజలన్నా చెప్తారు దానికి సమాధానం. 42% రిజర్వేషన్ ఫస్ట్ ఆర్డినెన్స్ అన్నది. ఆ తర్వాత ఫస్ట్ చట్టం చేస్తా అని చెప్పి గవర్నర్కి పంపింది. దాని మీద తర్వాత ఆర్డినెన్స్ అన్నది. ఆ తర్వాత ఏదో జీవో అంటుంది. రీసెంట్గా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా దీని మీద ఒక చర్చ నడిచింది. నిజంగానే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదా ఈ 42% రిజర్వేషన్ అమలు? 100% ఒక దుర్మార్గపు ఆలోచన అయినటువంటి ముఖ్యమంత్రి చేతిలో కాదు అది. ఎందుకంటే కేసీఆర్ గతంలో కూడా 38% బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈయనకు దగ్గర బంధువు గోపాల్ రెడ్డి పోయి కోట్లకు కేసేసి ఆపేసాడు. ఈరోజు ఏదైతే నువ్వు 42% ఇంప్లిమెంట్ చేస్తానో దీన్ని ఇవన్నీ వంకలు దింపకుండా ఫస్ట్ ఇది చేసి నువ్వు ఎలక్షన్లకు పోనుంటివి. దీనికోసం నువ్వు ఎలక్షన్లో వాయిదా వేసుకుంటూ వచ్చినావు. గతంలో మీరు కూడా సపోర్ట్ చేస్తలేరట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఢిల్లీలో పోయి మేము ధర్నా చేసినా మీరు ఎవరు పాల్గొనలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పార్టీ ఏదైతే ఉన్నాడో జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కానీ కరిగినే రాలేదు ఆడికి. బీజేపీ మీద ధర్నాలు చేయడానికి మీతో పాటు రావాల్సిన కర్మ మాకేం పట్టింది? బడే బాయ్ చోటా బాయ్ మీరిద్దరు ఒకటే కదా. మీకు చిత్తశుద్ధి లేదు. అని ఎలక్షన్ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా ఏది జరగాలన్నా కేంద్రం నుంచి ఫండ్స్ రావాలి. ఆ విషయంలో ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రికి అన్నదమ్ములు కావడం వల్ల తప్పేందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమైంది? ఎందుకు వస్తలేవు? మీరు అన్నదమ్ములు లెక్క ఉంటారో బాబామాతులు లెక్క ఉంటారో మీ ఇద్దరు ఇష్టం. మరి రాష్ట్రానికి ఇవాళ కేగానా రాలే కదా. గతంలో కేసీఆర్ గారికి సఖ్యతగా ఉండు చేత కాలేదు కేంద్ర ప్రభుత్వంతో. ఇప్పుడు నేను ఉంటానే అన్ని తెస్తాను కదా. మరి ఏం తెచ్చినావు? తెచ్చిన చూపెట్టు కదా. ఇలా 42% సంబంధించి నిజంగానే పెద్ద అన్నగానే కనుక మోడీ అయితే నువ్వు గవర్నర్ దగ్గరికి పంపితే ఎందుకు దాన్ని రిఫ్యూజ్ చేసిండు? ఇలా అదే అడిగి నువ్వు ఢిల్లీ పోయిన అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు ఇస్తలేడు? నీ ఎలక్షన్స్ స్టంట్ లో భాగంగా మీరు ఆడుతున్న డ్రామాలే తప్పితే బీసీ సోదరులకు కొరిగిన ప్రయోజనం ఏం లేదు. 100% బీఆర్ఎస్ పార్టీలోనే చాలా మంది బీసీ నాయకులు ఒక అగ్రభాగానికి చేరుకున్నారు. గొప్ప నాయకులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసినప్పుడు సందర్భాలు కల్పించారు. కాంగ్రెస్ న్యాయం చేస్తలేదా? ఇవాళ 100% కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారి నాయకత్వం అసెంబ్లీ వేదికగా చెప్పింది. మీరు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటారో 100% కాదు 1000% మేము సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఎంచుకున్న ఈ డ్రామాను బంద్ చేసేసి మోడీ దగ్గరికి పోయి మోడీని ఒప్పించుకద్దాంపా అని చెప్పేసి అంటున్నారు. మోడీ అపాయింట్మెంట్ తీసుకో, మేము కూడా వస్తాం నీతో పాటు, ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కొట్లాడతాం. ఇయ్యడా ఒక ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఇయ్యడా అంటే ఎట్లా ఇస్తాడు? ఈయన చెప్పుకుని నన్ను దొంగ లెక్క చూస్తాను, ఆ ముందర చెప్పులు వాళ్ళు ఇడిచి లోపలికి పోతా చెప్పులు ఎత్తుకపోతాం ఏమంటారు, అబ్బా వాడు దొంగ వస్తాడని చెప్పి ముందే తలుపులు వేసుకుంటాను అన్నాక నిజంగానే ఓటుకున్నోటు దొంగ కాబట్టి వాళ్ళు అట్నే చేస్తుండ్రు కావచ్చు. ఈయన చరిత్ర అంతా దొంగలే కదా. ఈయన చరిత్ర అంతా బ్లాక్ మెయిలింగ్, ఓటుకున్నోటు దొంగ కేసులు, ఇవన్నీ ఇది మన షార్ట్ కట్ల స్టంట్లు కొట్టుడే కదా. అందుకే ఈయన రానిస్తే ఏమవుతుందని చెప్పేసి ఆయన ఇస్తలేడు. 600 తలకిందులుగా తపస్సు చేసిన బీసీల విషయంలో న్యాయం జరిగి తీరుతుంది, 42% అమలు చేసి తీరుతా ఈ జీవోతోటి చాలా క్లియర్గా కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పిండ్రు. ఏదైతే గతంలో నీ చుట్టం చేసినటువంటి డ్రామా ఇప్పుడు మళ్ళీ కూడా చేయరనే నమ్మకం లేదు.
నువ్వు ఏదైతే ఈ అసెంబ్లీ వేదిక ప్రకటించేది నీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే, దీంతో ఉపయోగం లేదు. మనకు కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెసులుబాటు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి కొట్లాడదాంపా అంటే నీకు చేతనైతే లేదు. మీరు సపోర్ట్ చేస్తారా? 100% కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు, మోడీ దగ్గరికి పోదాంపా, మమ్మల్ని తీసుకపో, ప్రతిపక్ష పార్టీగా మేము కూడా వస్తాం, అన్ని పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి, దీంట్లో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు, మీతో పాటు కలిసి రావడానికి మేము సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు. నీకు అది చేత కాదు, ఆడికి తీసుకపోవు, అది కాదు అని తెలుసు, దాన్ని సాకుగా చూపెట్టి నేను చేయాలనుకున్నా కానీ అయితే లేదు అని చెప్పేసి డ్రామాలు ఆడడం కోసమే ఇది ప్రవేశపెట్టిండు తప్పితే అంతకుమించి మరొకటి కాదు. ఈ డ్రామాలు ఏదో నిజంగానే ఇప్పుడు ఇవాళ ఆడుతున్న డ్రామా ఒక సంవత్సరం కింద కూడా ఆడనుంటివి కదా, అప్పుడే ఆడ ఎలక్షన్లకు పోనుంటివి. ఇలా నువ్వు ఇక్కడ అనౌన్స్ చేసిన దాంతో ప్రయోజనం ఏంటిది? రేపు ఎవరో కోర్టుకు పోరని ఎందుకు అనుకుంటున్నావు? అయినా దాన్ని వాస్తవంగా చట్ట ప్రకారం దాన్ని ఇట్లా ఏ రకంగా ఆమోదం తెలుపుతావు నువ్వు? ఇటు ఫైనల్గా సిబిఐ ఎట్లా ముందుకు పోబోతా ఉన్నది? బీఆర్ఎస్ పార్టీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? ఈ విషయంలో ఈ కేసుని సిబిఐకి అప్పగించినందుకు రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? రేవంత్ రెడ్డి ఒకటే నేను చెప్తా ఉన్నది, తెలంగాణ పేరు ప్రతిష్టలు నాశనం చేసే అటువంటి నీచమైన కుట్రకు తెరలిపోయి నీకు బాసు తెలంగాణ ప్రజలు, నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో, ఏదైతే మీ బడే బాయ్ మోడీ డైరెక్షన్లో నువ్వు రాష్ట్రం మీద నేను ఏదో కుట్రలకు తెరలేపి కేసీఆర్ గారి మీద కక్ష సాధిస్తాను నువ్వు అనుకుంటున్నావో అది సరైనది కాదు. కేసీఆర్ గారికైనా నీకైనా ప్రధానంగా ఒక ఎజెండా ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎజెండా మాత్రమే ఉండాలి. అది రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్రానికి కానీ మేలు జరుగుతుంది. ఈ కుట్ర రాజకీయాలకు పేరు తెరలేపి కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపెడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు తప్పితే తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పేరు కానీ డ్యామేజ్ అవుతుందనే విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు. నువ్వు చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా నిలబడాలనుకుంటున్నావా, లేకపోతే నీకు చేతనైన కాడికి ఏదో చేసి ఈ 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నావా? ఆ దిశగా ఆలోచన చేయ తప్పితే ఈ కుట్రలు అనేటివి కేసీఆర్ గారి పేరునో లేకపోతే నీ గొప్ప పేరును తీసుకురావు కానీ, వారి పేరును తగ్గించవు, నీ పేరును గొప్పగా చేయవు కానీ రాష్ట్రాన్ని మాత్రం చాలా మటుకు చాలా వెనుకకు నెట్టివేసే కార్యక్రమాలని ముందు కనబడుతున్నాయి. కాబట్టి అవి మానుకుంటే బాగుంటుంది. ఇప్పటికన్నా చిత్తశుద్ధితోటి రాష్ట్రాన్ని పాలించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే రాష్ట్రం నడిపిస్తూ ఉన్నారు, ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇది బంద్ చేసి తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆ దిశగా పనిచేయాలి. మీరు చిత్తశుద్ధితోటి ఇప్పుడన్నా మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అనేక రకాల విషయంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇజ్జత్ తీయొద్దని చెప్పి కూడా రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తాను.